హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. మేము గోకర్ణలో ఉన్నామండి. ఇదైతే డే 4. మేమైతే అందరం మార్నింగే లేచేసి రెడీ అయిపోయామండి. ఇంకా ఈరోజైతే విభూతి ఫాల్స్కి వెళ్తున్నాము. ఈరోజైతే మేము లేవక ముందు నుండే వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే బయలుదేరుతున్నాము. మేమైతే విభూతి ఫాల్స్ అలాగే యానా కేవ్స్ కూడా చూడాలనుకున్నామండి, వెళ్దాం అనుకున్నాం. కానీ విభూతి ఫాల్స్కి వెళ్ళి వచ్చేసరికి టైం అంతా అయిపోయిందండి. మాకు టైం సరిపోలేదు యానా కేవ్స్ వెళ్ళడానికి. అలాగే వర్షం పడుతుంది కదా, అక్కడ ఫుల్ బురద ఉందని చెప్పారు. మేమైతే విభూతి ఫాల్స్కి అయితే వచ్చేసామండి. ఇంకా పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలంట, ట్రెక్కింగ్ చేయాలంట. ఎంత బాగుందో చూడండి. వెదర్ అలాగే వర్షం పడుతుంది. లొకేషన్ కూడా వ్యూ చాలా బాగుంది. నాకైతే అక్కడికి వెళ్ళే వరకు తెలియదండి అసలు అంత దూరం అంత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలని. ఒక 10 అడుగులు వేస్తే వచ్చేస్తుందేమో అనుకున్నాను వెళ్ళేంత వరకు. కొద్దిగా ముందుకు వెళ్ళేంత వరకు అంతా రోడ్డు బాగానే ఉందండి. ఇంకా కొంచెం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం బురద, వర్షం పడుతుంది కదా, వాటర్లో అసలు జారుతుంది చెప్పులు. ఇంకా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము. పిల్లలు కదా ముందే, ఇది ముందే వర్షాల సీజన్ కదా, అక్కడ తొందరగా స్టార్ట్ అయిపోయాయి వర్షాలు. మాకు వర్షం పడుతుందని తెలిసి కూడా మేము వెళ్ళాము. ఎప్పుడైనా వెళ్తాం అనుకునే వాళ్ళు వర్షాలు ఉన్నప్పుడు వెళ్ళడం కంటే లేనప్పుడు వెళ్ళడమే బెస్ట్. ఇక్కడ పిల్లలందరినీ నిల్చోబెట్టి ఫోటో తీస్తున్నాము. ఈ దారి కరెక్ట్గా ఉన్నంత వరకు పిల్లలందరూ బాగానే నడిచారు. మా దక్షు అయితే ఒకటే ఏడుపు, బురద, షూకి బురద అంటిందని.
మేము హోటల్ నుండి స్టార్ట్ అయినప్పుడు అయితే వర్షం ఫుల్గా పడింది. ఇక్కడ దిగేసరికి వర్షం అయితే లేదు, కానీ కాకపోతే అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల వాటరే మా పైన పడేసరికి ఇంకా మొత్తం బురద ఉంది దారంతా. మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం, అందరం తడిసిపోయాము. ఇంకా అందులోనే ఫొటోస్ తీసుకున్నాము వర్షంలోనే. వాటర్ ఫాల్స్ అయితే ఎంత బాగుందో చూడండి, మొత్తం ప్రకృతి అందాలతో నిండిపోయింది, చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. మేమైతే పిల్లలతో వాటర్ ఫాల్స్ దగ్గరికి నడుచుకుంటూ రావడమే కష్టమైందంటే, ఇంకా కొందరు చూడండి అక్కడ మధ్యలో పై వరకు వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమో. ఇంకా కొందరు అయితే వాటర్లో ఆడుతున్నారు వాటర్ ఫాల్స్ లోపల. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే వెనక్కి వచ్చేసాము. ఇక్కడ దారిలో కాలువ ఉంటే అక్కడ కాళ్ళు కడుక్కుందామని అందరం ఆగాము. ఇక్కడ మేమైతే అందరం కాళ్ళు కడుక్కొని రిటర్న్ అయ్యామండి వెహికల్ దగ్గరికి. ఇక్కడ మాకు వాటర్లో ఉన్నంతసేపు బాగానే అనిపించిందండి. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్నయ్య వాళ్ళకి, మా ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ జలగలు పట్టాయండి. అవి ఎలా పట్టాయో కూడా తెలియలేదు అసలు. నాకైతే ఏం పట్టలేదు, కానీ మా ఫ్రెండ్స్కి, అన్నయ్య వాళ్ళకి పట్టాయి. ఒక ఫ్రెండ్కి అయితే జలగ పట్టింది కూడా తెలీదు అసలు. బ్లడ్ అంతా కారుతూనే ఉంది. అందరికీ భయం వేసింది. అందరూ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకున్నారు, ప్యాంట్ల లోపలికి ఇట్లా వెళ్ళినాయా లేకుంటే చెప్పులు వేసుకున్నాం కదా, కాళ్ళ సందులో మధ్యలో ఉన్నాయేమో అని అందరం చూసుకొని దులిపేసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే అందరం తడిసిపోయాం కదండి. ఇంకా మళ్ళీ ముందే జలగలు పట్టాయన్నారు కదా, ఇంకా అందరికీ భయం వేసి డ్రెస్సెస్ అయితే అందరం చేంజ్ చేసుకున్నాము, మరొకసారి చెక్ చేసుకున్నాము. మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇంకా మధ్యలోనే నడిచామండి. చెట్లకు ఆనుకొని కూడా నడవలేదు. అసలు చెట్లకు ఉంటాయా, వాటర్లో ఉంటాయా జలగలు? వాటర్లో ఉంటాయా, వాటర్లో దిగడం వల్లనేమో అని జలగలు పట్టాయి. ఇంకా దారిలో వెళ్తుంటే ఒక చిన్న షాప్ కనిపిస్తే ఇంకా అక్కడైతే అందరికీ చిప్స్, బనానాస్ అన్నీ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, పిల్లలకు ఆకలేస్తుందంటే ఇంక అందరం చిప్స్ తీసుకొని అయితే తింటున్నాము. ఈ విభూతి వాటర్ ఫాల్స్కి దగ్గరలోనే యానా కేవ్స్ అంట అండి. ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయంట. కాకపోతే ఇంకా అందరం వద్దని చెప్పారు వెళ్దామంటే. అక్కడ ఫుల్ బురద ఉందంట. అక్కడికి వెళ్తే మళ్ళీ పిల్లల్ని తీసుకొని నడవడం అంటే కష్టం కదా బురదలో, ఇంకా అందుకోసమే వెళ్ళలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, ఇంకా అందుకోసమే ఇక డైరెక్ట్ లంచ్కే హోటల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే హోటల్కి అయితే వచ్చేసామండి. ఇంకా హోటల్లో ఎవరికి కావాల్సిందే వాళ్ళ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. అందరం నాన్ వెజ్ అయితే తిన్నామండి. మా దక్షు అయితే ఒకటే ఏడుపు, చెప్పు ఊడిపోయిందని కూడా ఏడుస్తుంది చూడండి, ప్రతి దానికి ఏడుపే. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే షూకి బురదంటిందని ఫుల్ ఏడ్చింది, ఫుల్ సతాయించింది మా దక్షు. ఇక్కడ చెప్పు ఊడిపోయినందుకే ఎలా ఏడుస్తుందో చూడండి.
రెస్టారెంట్లో అయితే ఇంక అందరం తినేసి ఐస్ క్రీమ్స్ అయితే తిన్నామండి. ఇంక అందరం స్టేషన్కి అయితే బయలుదేరాము. అప్పటికే 6:30 అయిపోయిందండి. మాకైతే 8:50కి ట్రైన్ ఉండే. అందుకోసం ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగారు. అక్కడ దూద్ పేడ ఫేమస్ అని చెప్పారు డ్రైవరు. ఇంక అందుకోసమే అది తీసుకుందామని ఇంకా హోటల్కి వచ్చి అయితే టీ కాఫీస్ తాగే వాళ్ళం తాగేసాము. వెహికల్ అయితే ఇక్కడ టెంపుల్ ఉందండి. టెంపుల్ దగ్గర పెట్టారు. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఏరియాలో ఈ టెంపుల్ ఫేమస్ టెంపుల్ అంట డ్రైవర్ చెప్పాడు. కాకపోతే మేము నాన్ వెజ్ తిన్నాం కదా, ఇంకా అందుకోసమే బయట నుంచే చూసాము, లోపలికైతే వెళ్ళలేదు. నాన్ వెజ్ తినకుంటే ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళము టెంపుల్ లోపలికి. అందుకోసమే ఇంకా బయట నుంచే చూసాము. ఇది లింగం ఉన్నట్టుందండి, శివాలయం లాగా అనిపించింది టెంపుల్. వెళ్ళే దారిలో అయితే ఇంకా దూద్ పేడ తీసేసుకొని బస్ స్టేషన్కి అయితే బయలుదేరామండి అందరం. మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే వచ్చేసిందండి. హుబ్లీ నుండే స్టార్ట్ అంట హైదరాబాద్కి. మేము రాగానే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.